జోష్నా మేడం రికార్డింగ్ ఇచ్చేసాను మేడం. జై హో పత్రిక. జై హో పత్రిజీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొదలు పెట్టమంటారా సార్? చేసాను స్టార్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ నమస్కారం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మాస్టర్స్, ఆర్కేంజల్ మైకేల్ సార్ చేత మన చుట్టూరా రక్షణ రేఖ ఏర్పడింది. మనమందరము కూడా మహావతార బాబాజీ యొక్క కాంతి వెలుగుతో కూడిన శక్తి క్షేత్రాన్ని ఏర్పరచుకుంటున్నాం. మన చుట్టూరా అష్టదిగ్బంధన క్రిస్టల్తో కనెక్ట్ అయి మనమందరము ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. ఈ ప్రాతకాల శుభ సమయములో హాయిగా మనం ధ్యానానికి ఉపక్రమిద్దాం. స్థిరంగా కూర్చుందాం. స్థిరమైన సుఖమైన ఆసనములో కూర్చుందాం. ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్స్, అంతే. హాయిగా మనం శ్వాసలో మునిగి తేలుదాం. హాయిగా మన శ్వాసని గమనిస్తూ ధ్యానానికి ఉపక్రమిద్దాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను సహజంగా గమనిస్తూ ధ్యానం చేద్దాం మాస్టర్. ధ్యానము అంటే కేవలం మన లోపల ప్రయాణం మాత్రమే మాస్టర్. కాసేపు మనల్ని మనం మర్చిపోయి మన లోపలికి ప్రయాణించడమే ఈ ధ్యానం. ఈ ధ్యానాన్ని ఎవరైనా చేయవచ్చును, ఎప్పుడైనా చేయవచ్చును. దీనికి సమయ సందర్భాలంటూ ఏమీ లేవు మాస్టర్. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, సంధ్యా సమయంలో కానీ, మధ్యాహ్న సమయంలో కానీ, లేదా రాత్రికి నిద్రకి ఉపక్రమించే ముందు కానీ చేసుకోవచ్చును. ఈ సులభతరమైన శ్వాసను మనకి అందించిన మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనేక కృతజ్ఞతలు. శ్వాసానుసంధానము, శ్వాసతో ఏకము, శ్వాసతో కూడి ఉండడమే ధ్యానము మాస్టర్. ఈ శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఎక్కువగా తీసుకోవడము కానీ, తక్కువగా తీసుకోవడము కానీ ఏమీ అవసరము లేదు. మనలో జరుగుతున్న, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం. ధీ అంటే ధ్యానం, మన లోపటికి మన ప్రయాణం. అంతే మాస్టర్, కేవలము అంతే.
హాయిగా కూర్చుందాం. ధ్యానాన్ని చేసుకుందాం. కాసేపు మనల్ని మనం మర్చిపోదాం. మన ఆలోచనల్ని పక్కన పెడదాం. మనతో మనము కూడి ఉందాం. చక్కగా ఈ ఆశ్వేజ మాస సమయములో, ఈ నవరాత్రుల సమయములో ఆ ఆది పరాశక్తితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకుందాం మాస్టర్. పత్రిజీతో కనెక్ట్ అయ్యి చక్కగా ధ్యానం చేసుకుందాం. హాయిగా, ఎంతో హాయిగా ధ్యానాన్ని చేసుకుందాం. మన లోపటికి మనం ప్రయాణిద్దాం. ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలేద్దాం, కాసేపు వదిలేద్దాం. ఈ దేహానికి మనం ఏ విధంగానైతే స్నానం చేసి శుద్ధి చేసుకుంటామో అదే విధంగా మనలో ఉన్న ఈ ఆత్మకి ధ్యానమే శుద్ధి మాస్టర్. ధ్యానమే ఆహారం. ఎంత వీలైతే అంత లోపటికి హాయిగా ప్రయాణిద్దాం. నిన్న చక్కగా మనమందరము అమ్మవారి మొదటి రూపమైన శైలపుత్రి అమ్మవారితో కనెక్ట్ అయ్యి చక్కగా ధ్యానించుకున్నాం. ఇవాళ అమ్మవారి మరొక రూపమైన బ్రహ్మచారిణిగా ఆవిడని బాలా త్రిపుర సుందరిగా ధ్యానించుకుందాం. ఆ బాలా త్రిపుర సుందరి మాతతో కనెక్ట్ అయ్యి చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్. హాయిగా ధ్యానిద్దాం. ఆ అమ్మవారి శక్తిని స్వీకరిద్దాం. మనందరి కోసము ఆ శక్తి స్వరూపిణి ఈ భూమికి వేంచేసింది మాస్టర్. మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయటానికి ఆ మహాతల్లి ఈ నవరాత్రులు కూడా మనల్ని తట్టి లేపుతోంది. మనలోనే ఆ శక్తి ఉందని, మనమే ఆ శక్తి స్వరూపులమని, మనలో అంతా ఉన్నది ఆ శక్తేనని ఆ తల్లి మనకి తెలియజేస్తోంది మాస్టర్. ఈరోజు చక్కగా ఆ బంగారు తల్లి అయిన బాలా త్రిపుర సుందరి గురించి చక్కగా తెలుసుకుంటూ, జ్ఞానాన్ని అందుకుంటూ ధ్యానము చేసుకుందాం మాస్టర్స్.
ఆ మహాతల్లి చక్కని చిరునవ్వుతో అందంగా ఉంటుంది. ఆవిడ మనల్నందరినీ కూడా ఎల్లప్పుడూ ఆనందడోలికల్లో ఊగిసలాడేలా చేస్తుంది. మనకి ఏ అవసరం వచ్చినా ముందుగా పిలిచేది ఆ అమ్మనే. అమ్మా అంటాం. ఆ తల్లి పరవశిస్తుంది. సత్వరమే ప్రత్యక్షమై మనకి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. నా బిడ్డ పిలిచిందే అనే ఆతృతతో పరిగెత్తి వస్తుంది ఆ తల్లి. మనము అర్థించాలే కానీ అన్ని వేళలా ఆ తల్లి నేనున్నానంటూ మనందరికీ అభయహస్తాన్ని ఇస్తుంది. మనల్ని చేతులు పట్టుకుని నడిపిస్తుంది. మనము నమ్మడమే తరువాయి మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఆ శక్తి స్వరూపిణిని నమ్ముతామో ఆవిడ మనల్ని చక్కగా ముందుకి తీసుకుని వెళుతుంది. ఈ నవరాత్రులంటేనే పండుగ దినాలు మాస్టర్స్. ఇది మనందరికీ తెలిసిందే. అందుకే మనం ఈ 10 రోజులు కూడా నిష్టగా, నియమంగా ఉంటూ ఉంటాం. ఆ తల్లి ఉపాసనలో ఉంటాం. ఆ తల్లి నామస్మరణలో మునిగి తేలుతాం. ప్రతి వ్యక్తిలో కూడా స్త్రీ పురుష తత్వాలు ఉంటాయి. ఈ 10 రోజులు గమనిస్తే స్త్రీలందరూ కూడా చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. మనమే గమనిస్తాం కదా మాస్టర్. ఎంతో అందంగా అలంకరించుకుంటారు. ఈ నవరాత్రి సమయాల్లో చక్కగా మన మనసు కూడా ప్రశాంతముగా ఉంటుంది. ఎందుకు అంటే చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో, పాజిటివ్ ఆలోచనలతో మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. శక్తి ఎక్కడో లేదు మాస్టర్. మనలోనే ఉంది. మనలో ఉన్న ప్రతి అణువులో ఆ జగన్మాత కొలువై ఉంది. ఆ ప్రతి అణువులో ఉన్న ఆ జగన్మాతని తట్టి లేపడమే ఈ ధ్యానము ద్వారా తట్టి లేపడమే మన వంతు పని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు అశ్వని నక్షత్రానికి దగ్గరగా ఉండడము వలన ఈ మాసానికి ఆశ్వయుజ మాసం అనే పేరు వచ్చింది. ఆశ్వయుజి అంటే స్త్రీ అని,
దేవత అని అర్థం. ఆ అంటే అనుభవించతగినది. శ్వ అంటే మన ఉనికి. యు అంటే తిరిగి రాని కర్మ. జం అంటే మళ్ళీ రాకుండా చేసేటటువంటి ఆనందం. అంటే మన గత కర్మని, గత జన్మ చెడు కర్మల్ని తొలగించే మాసమే ఈ ఆశ్వయుజ మాసం. ఈ ఆశ్వయుజ మాసము మనందరికీ తెలిసిన వర్షాకాలపు చివరి రోజులు, నులివెచ్చని చల్లని గాలులు మనకి హాయిగా తాకుతూ మరి శరీరాన్ని పరవశింపజేసే ఈ కాలం ఆశ్వయుజ మాసం. ప్రకృతికి దగ్గరగా ఉండమని మనకి ఈ నవరాత్రుల్లో సందేశం మాస్టర్. అలాగే ఈ నవరాత్రి సమయాల్లో చక్కగా మనమందరము ఆ శక్తి స్వరూపిణితో కనెక్ట్ అయ్యి ఆనంద డోలికల్లో ఓలలాడుతూ ఆనందాన్ని అనుభవిస్తూ సంబరాలు చేసుకుంటాం, కోలాటాలు ఆడుతాం, బతుకమ్మలని పెట్టుకుంటూ అమ్మవారిని ఆ రూపంలో తలుచుకుంటూ నైవేద్యాలను సమర్పించుకుంటూ సంతోషంగా ఉంటాం మాస్టర్స్. ఆ బతుకమ్మ పండుగలో కూడా ఈ ప్రకృతిలో ఉన్న పువ్వులన్నిటినీ సమర్పించుకుంటాం. అంటే ఈ ప్రకృతితో అనుసంధానం అవమని మనకి సందేశం మాస్టర్స్. ఎప్పుడైతే ఈ పంచభూతాలతో ఈ ప్రకృతితో మనం అనుసంధానింపబడతామో ఆ శక్తులన్నిటినీ మనం స్వీకరించి ఆరోగ్యవంతంగా ఉంటాం మాస్టర్స్. ఈ నవరాత్రులని ఒక నియమంగా పెట్టుకుని ఉపాసన చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అదేవిధంగా మనమందరము ధ్యానిస్తే చక్కటి స్థితిని అందుకోగలుగుతాం, పొందగలుగుతాం. ఈ నవరాత్రులన్నీ కూడా ఆ పార్వతీదేవి యొక్క అవతారాలే. పార్వతి అంటే ఎవరంటే మాస్టర్ ఎప్పుడూ కూడా పరబ్రహ్మంలో ఉండే వారే పార్వతీదేవి. ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో ఉన్న ఆ స్థితిని గురించి ధ్యానించేది ఆ పార్వతీదేవి. పవిత్రమైన శక్తిని కలిగి ఉండడమే ఆ పార్వతీదేవి యొక్క లక్షణం. ఈ తల్లిని ధ్యానించడం వలన, సేవించడం వలన
మనలో ఒక మార్పు వస్తుంది. అంటే మనమంతా కూడా ఈ గృహస్థ ఆశ్రమంలోనే ఉంటూ అన్నింటిలో నిర్వాణంగా ఉండే స్థితి మనకు కలుగుతుంది. పార్వతీదేవి ఎల్లప్పుడూ కూడా ధ్యాన స్థితిలోనే ఉంటుంది. బ్రహ్మచారిణి అంటే ఆచరించేటటువంటిది. ఇవాళ మనము ఆ తల్లిని బ్రహ్మచారిణిగా కూడా ఆరాధించుకుంటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. హాయిగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్. చక్కగా శూన్య స్థితిలో ఉన్నాం. ఆ మహా తల్లి యొక్క ఎనర్జీస్తో కూడి ఉన్నాం. మనల్ని మనం మర్చిపోయాం. కేవలము మన ఆత్మతో ప్రయాణం చేస్తున్నాం. ఆ పరమాత్మతో లీనమై ఉన్నాం. మనమే ఆ పరమాత్మలమయ్యాం. హాయిగా మాస్టర్, హాయిగా ధ్యానిస్తున్నాం. మనము ఎంతో మంది దేవీ దేవతల్ని చూస్తున్నాం, విన్నాం, కన్నాం, తెలుసుకున్నాం. వారందరూ కూడా ఇలాగే ధ్యానాన్ని చేసిన వాళ్ళే మాస్టర్. తపస్సు చేసిన వాళ్ళే, ఆచరించిన వాళ్ళే. అందుకే వారందరూ కూడా మనకి బోధిస్తున్నది ఇదే. ధ్యానాన్ని చేయమని, చక్కగా ఉన్నత స్థితిని పొందుతామని వాళ్ళందరూ మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ఈ బ్రహ్మచారిణీ దేవి నిరంతరము తన చేతిలో జపమాల పట్టుకుని ఉంటుంది. రుద్రాక్షలతో కూడిన జపమాలను ధరిస్తుంది. కమండలము చేతిలో ఉంటుంది, ధరించి ఉంటుంది. అంటే నిరంతరము ఆ పరమాత్మని మనసులో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. ఆ తల్లి ఇచ్చే సందేశం కూడా మనకి అదే. నిరంతరము జపము చేసుకుంటూ, అంటే ధ్యానించుకుంటూ ఉండమని. అలాగే కమండలము అంటే దేనికి గుర్తు అంటే మాస్టర్స్, స్వచ్ఛతకి, సిద్ధికి గుర్తు. కమండలము అంటే రాగి పాత్రే కదా మాస్టర్. అందులో మనము నీటిని సేవిస్తే చక్కటి ఆరోగ్యాన్ని కలిగించుకుంటాం. అలాగే మన మనస్సు, బుద్ధి, శరీరము, ఆత్మ వీటన్నిటినీ శుద్ధి చేసుకుంటూ గృహస్థుగా ఉంటూ యోగిగా జీవించమని చెప్పటమే ఆ బ్రహ్మచారిణి మాత యొక్క
అంతరార్థ సందేశము. ఈ అమ్మని యోగినిగా ధ్యానించడం వల్ల సిద్ధి కలుగుతుంది మనందరికీ. ఈ ఆదిశక్తి, పరాశక్తి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ఆదిశక్తిని, మహాశక్తి అని, విద్యా తల్లి అని, అన్ని లోకాలు కూడా ఆమెనే ఆశ్రయించి ఉన్నాయని మనకు తెలియజేశారు. ఈ సృష్టికి అంతా కూడా, ఈ స్థితికి అంతా కూడా, ఈ లయకి అంతా కూడా మూలం ఆ శక్తి స్వరూపిణేనని, ఆమె ప్రేరణ వల్లనే ఈ త్రిమూర్తులు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని మనకి తెలియజేశారు ఆ సూర్య భగవానుడు. ఇదే కదా మాస్టర్, ప్రతి పురుషుడి విజయము వెనకాల ఒక స్త్రీ ఉంటుందనే దానికి తార్కాణము. బ్రహ్మచారిణి అంటే అనంతమైనది, బ్రహ్మము అంటే సర్వము తెలిసిన అమ్మవారే. ఆ అమ్మవారే ఈ లోకానికి స్వయంభూ దైవము, సకల జ్ఞానము కలిగిన దేవత. ఈ విధంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానము, తపస్సు కలిగిన దేవతగా భావిస్తారంతా కూడా. ఈ తల్లిని ఆరాధించడం వల్ల, ధ్యానించడం వల్ల ఆ శక్తితో అనుసంధానం అవడము వల్ల మనందరికీ కూడా దివ్య జ్ఞానం లభిస్తుంది. అందుకే ఈ బ్రహ్మచారిణిని కఠోర తపస్సు చేసే దేవతగా కీర్తిస్తారు. ఈ తల్లి దుర్గాదేవి రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలువబడింది. ఈ దేవి కఠోర తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం పొందింది. అందుకే ఈ తల్లిని ఆరాధించడం వల్ల, శక్తితో అనుసంధానం అవడం వల్ల మనందరికీ కూడా ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము, సహనము, ధైర్యము వంటివి లభిస్తాయి మాస్టర్.
అంటే మన దృష్టి ఎలా ఉంటుందో ఈ సృష్టి కూడా అలాగే ఉంటుంది మాస్టర్. దృష్టిని బట్టే సృష్టి. ఆ బాలా త్రిపుర సుందరి అంటే మనలో ఉన్న ఆ 3 అవస్థలు. అవే మనందరికీ తెలిసిన జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు. వీటన్నిటికీ కూడా ఈ బాలా త్రిపుర సుందరి అధిష్టాన దేవత. ఈ మూడింటిని కూడా ఆ తల్లి శరీరంగా చేసుకుని ఈ జగత్తంతటినీ పాలిస్తున్నారు. మనందరము కూడా ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే వీటన్నిటినీ దాటాలంటే కఠోర ధ్యాన సాధన అవసరం మాస్టర్. నిరంతర సాధన. మన కాలాన్ని, మన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఈ ధ్యాన సాధనని కొనసాగిస్తూ ఉంటే ఎన్నో స్థితులను అందుకోగలుగుతాం. ఎన్నో సిద్ధులని కైవసం చేసుకుంటాం. కేవలం ఈ సాధన మాత్ర ద్వారానే మనం పురోగతి చెందుతాం మాస్టర్స్. ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే సాధన ఒకటే మార్గము. హాయిగా ధ్యానిద్దాం. మహాశూన్యంలో ధ్యానిద్దాం. విశ్వశక్తినంతటినీ గ్రహిద్దాం. ఆ శక్తిని మనలో ఉన్న ప్రతి అణువుకి పంపిద్దాం. మన ఈ శరీర భాగాలన్నిటికీ పంపుదాం. ఎంతటి అదృష్టము మన ఈ ధ్యాన సమయం. ఎంతటి అదృష్టము మన ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఈ సాధనని అందుకున్నాం కదా మాస్టర్స్. ఇంతకంటే ఇంకేమి కావాలి మనకి? మన ఈ మానవ జన్మకి పరాకాష్ఠ ధ్యానమే మాస్టర్స్. దాన్నే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. అన్నిటికంటే ఉత్తమమైనది ఈ సాధన. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ సాధన. ఆ మార్గాన్నే మనం ఎంచుకున్నాం. ఆహా, ఎంతటి అదృష్టవంతులం మనమంతా కూడా. అన్ని సాధనలలోకెల్లా ముఖ్యమైనది, అవసరమైనది ఈ శ్వాస మీద ధ్యాస మాత్రమే మాస్టర్. అలాంటి శక్తి స్వరూపిణి మనలోనే ఉంది. చక్కగా మనలో అంతర్లీనంగా దాగి ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆ తల్లిని ధ్యానిస్తే జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. తానే శివస్వరూపముతో మనందరికీ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మనందరినీ కూడా
ఆ పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. ఈ ప్రాణశక్తిని గ్రహించడమే ధ్యానముగా, ఆరాధనగా చెప్పుకోవచ్చు మాస్టర్స్. అందుకే ఈ బాలా త్రిపుర సుందరి హంసలతో కూడిన రథంపై కూర్చుని ఉంటుంది. హంస అంటే శ్వాస. హంసతో కూడి ఉందాం అంటే మన శ్వాసతో మనం కూడి ఉందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసమైన ఈ శ్వాసని, ప్రాణశక్తిని హంసగా చెప్పుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా 9 రూపాలలో మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎందుకంటే మూలమంతా కూడా ఆ శక్తి స్వరూపమే కదా మాస్టర్స్. ఈ బాలా త్రిపుర సుందరీ దేవి గులాబీ రంగు చీరలో చక్కగా మనకి దర్శనమిస్తుంది. ఈ నవరాత్రి సమయాల్లో కూడా చక్కగా ఉపాసన చేసేవారంతా కూడా నిరాహారులై కూడా ఉంటారు. ఈ తల్లి ఉపాసన మాత్రం చేతనే, ధ్యాన మాత్రము చేతనే మాంసపిండమైనటువంటి ఈ స్థూల శరీరము నేను అనే అహంకారాన్ని వదిలి, అజ్ఞానాన్ని వదిలి మంత్రపిండంగా మారుతుంది. తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటుంది ఈ దేహం. ఎందుకంటే శక్తితో నిండుతోంది కదా మాస్టర్. ఆ పరాశక్తితో నిండి ఉంది. అందుకే ఈ రోజున బాలలందరికీ పూజలు నిర్వహిస్తారు. బాలలు అంటే 2 ఏండ్ల నుంచి 8 ఏండ్ల వరకు ఉన్న బాలలు మాస్టర్. వాళ్ళందరినీ కూడా పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే వారిలో ఉన్నది అరమరిక లేని ప్రేమ, దయ, కరుణ, జాలి ఆ తల్లి వాళ్ళ రూపంలో నివసిస్తుందని పూర్వీకులందరూ మనకి చెప్తూ ఉంటారు. ఆ తల్లి మన బ్రహ్మాండంలో కొలువై ఉంది, విశ్వంలో ఉంది. ఎక్కడ వెతికితే అక్కడే ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి శరీరంలో, ప్రతి వస్తువులో కూడా ఆ తల్లి స్వరూపము కొలువై ఉంటుంది. ఈ బాలా త్రిపుర సుందరిని ఆరాధించడం వల్ల, ధ్యానించడం వల్ల పంచమహాపాతకాలు కూడా మనకి అంటవు అంటారు. అంటినవి కూడా తొలగిపోతాయి అనుకుంటారు. ఈ మానవ జన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పొప్పులు, కర్మలు అన్నీ కూడా శాశ్వతంగా పోగొట్టుకునే అవకాశము ఈ నవరాత్రులు మాస్టర్. ఆ రోజే ఇది కూడా. అందుకే ఈరోజు బాలలందరికీ ఉపదేశం చేస్తారు, గౌరీ మంత్రాన్ని ఉపదేశిస్తారు.
హాయిగా ఉన్నాం. హాయిగా ధ్యానం చేసుకుంటున్నాం. మనలోని అసలైన గురువు శ్వాసే మాస్టర్. ఆ శ్వాసతోటే మనము జన్మ తీసుకున్నాం. కాబట్టి ఆ శ్వాసని గమనిస్తే చాలు. ఉత్తమమైన జీవన విధానం ఏమిటి అంటే, మనలో ఉన్న ఆ శ్వాసని పట్టుకుని ధ్యానించడమే. అప్పుడే కదా మనకి ఆ ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే పార్వతి ఎక్కడ ఉందో పరమేశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు. ఒక రాయిలో కూడా ఆ పరమేశ్వరుడున్నాడు. ఎందుకంటే మనం దాన్ని శిల్పం రూపంలో చూస్తున్నాం. అదే ధ్యాన రూపంలో చూసినట్లయితే అంతటా ఉన్నది ఆ ఈశ్వరుడే అని, ఆ పరాశక్తి అని గ్రహిస్తాం. అందుకే ఆకార నిరాకారాలన్నిట్లలో కూడా ఆ పరమాత్మని దర్శిస్తాం. మనమందరము కూడా ఈ స్థూల శరీరంతో జన్మని తీసుకున్నాం. మానవ జన్మని తీసుకున్నాం. మరి అలాంటప్పుడు మనలో ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీసే ప్రక్రియని అవలంబించాలి కదా! అదే కదా మాస్టర్స్ మనమందరము చేస్తున్నది. ఈ ప్రక్రియని కొనసాగించుకుంటూ మనమందరము కూడా అమ్మవారిలా మారుదాం. అమ్మవారి అసలైన రూపము బిందు రూపము. అదే మనకి శ్రీచక్రార్చనగా చెప్పుకుంటాం. ఏది గమనించినా బిందువే. శబ్దంలో ఉన్నది కూడా ఆ బిందు రూపమే. ఆ సైలెన్స్ లోంచే కదా మాస్టర్ శబ్దం అనేది వస్తుంది. నిశ్శబ్దంలోంచి శబ్దం ఉద్భవించింది. ఆ బిందువు మధ్యలో ఉన్నది కూడా నిశ్శబ్దమే. ఆ స్థితిని మనం చేరుకోవాలి. ఆ నిశ్శబ్ద స్థితిని, ఆ శూన్య స్థితిని మనం చేరుకోవాలి. మనలో ఉన్న తలుపులన్నీ తెరుచుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించాలి. ఆ దివ్యత్వాన్ని మన లోపలే దర్శిద్దాం. ఆ దివ్యత్వం పొందాలి అంటే మనల్ని మనం కోల్పోవాలి మాస్టర్. మనల్ని మనం పూర్తిగా కోల్పోతేనే అది సాధించగలుగుతాం. దీన్ని యోగము అంటాం. పూర్ణ యోగం కూడా అంటాం. నేను ఈ దేహ పదార్థాన్ని కాదు, ఆత్మ పదార్థమని తెలుసుకుంటాం. మనమందరము కూడా ఈ 9 రంధ్రాలని మూసుకుని, అంటే నేనే ఈ శరీరాన్ని అంటూ జీవిస్తున్నాం. కాదు మాస్టర్. అదే అజ్ఞానము. ఈ 9 రంధ్రాలు తెరుచుకుంటేనే ఆ దివ్యత్వం మన లోపటికి ప్రవహిస్తుంది. వెలుగుని తీసుకుని వస్తుంది. మన లోపట ఉన్న ఆ బ్రహ్మ పదార్థము
బయట ఉన్న బ్రహ్మాండంతో ముడిపడి ఉంది. అప్పుడే కదా మాస్టర్స్ ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి అంటే మాతృకావరణ స్వరూపిణి. అందుకే ఆవిడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అంటాం. ఆవిడే ఆ చైతన్య శక్తి. మనకున్న 24 గంటల సమయంలో మనలో ఉన్న ఆ శక్తిని దర్శించుకుందాం మాస్టర్. గ్రహించుకుందాం, స్వీకరిద్దాం. హాయిగా ధ్యానం చేసుకుంటున్నాం. నిశ్శబ్ద స్థితి, ఆ శూన్య స్థితి. ఓ మహాతల్లి, అసత్యాన్నించి సత్యానికి నన్ను నడిపించు. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు తల్లి. మృత్యువు నుంచి శాశ్వతత్వం వైపు నడిపించు. మనలో ఉన్న ఆ శ్వాసని గమనించుకుంటూ వెళ్తే ఆ లోపటి ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే మరి ఏ మంత్రతంత్రాలు, యంత్రాలు మనకి అవసరం లేదు మాస్టర్. అంత అమ్మ పదార్థంతో నిండి ఉంది. ఆ శక్తితో నిండి ఉంది మన దేహం అంతా. ఈ 9 నవరాత్రులలో కూడా రోజుకి మనము ఒక చక్రాన్ని దాటుతూ ఉంటాం. నిన్న శైలపుత్రి అమ్మవారి ధ్యానంతో మూలాధారాన్ని దాటాం. ఇవాళ బ్రహ్మచారిణి రూపంలో స్వాదిష్టానం దాన్ని దాటుదాం. ఈ బాలా త్రిపుర సుందరి అంటే ఆ పరమేశ్వరుడి భార్య. ఆవిడనే మనం గౌరీదేవి అంటున్నాం. ఈ తల్లిని స్మరణ మాత్రం చేతనే ధ్యానించడం వలన మనలో నిత్య సంతోషం కలుగుతుంది. ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రనామాల్లో కూడా మనకి తెలియపరిచారు. భండాసురుడు అనే రాక్షసునికి 30 మంది పిల్లలుట. వీళ్ళందరూ కూడా అవిద్యా వృత్తులకి గుర్తు, అంటే విద్య లేనివారు. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై ఆ మహాతల్లి వేంచేసి ఈ 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ 30 మంది ఆ అసురులు కూడా సామాన్యులు కారు మాస్టర్స్. ఇంతకు పూర్వమే యుద్ధాలలో ఇంద్రాది దేవతలందరినీ కూడా గడగడలాడించిన వాళ్ళు. అంతటి భయంకరమైన వారిని, వాళ్ళందరినీ ఆ తల్లి ఒక్కర్తే ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించింది. అంటే ఆ మహాతల్లి శక్తి ఎంతటిదో మనం గమనించుకోవచ్చు. ఆ ఒక్క మహాతల్లే అంత శక్తి స్వరూపిణి కదా మాస్టర్.
మనం ఆ శక్తిని గ్రహించవచ్చు. ఇది కేవలం ఈ ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఆ తల్లి శక్తి ఎటువంటిదో, మనలో ఎంత శక్తి దాగి ఉందో గ్రహింపవచ్చును. బాలగా కనబడుతున్నా కూడా ఆ తల్లి శక్తికి ఏమీ తక్కువ కాదు. బాలని ధ్యానించడం అంటే ప్రాణశక్తిని ధ్యానించడమే. హంస అంటే శ్వాసకి కదా సంకేతం మాస్టర్. హంసతో కూడి ఉందాం. నిరంతరం మనం హంసని చేపడదాం. బాలా త్రిపుర సుందరి దేవిని ఈ విధంగా కూడా ధ్యానించుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్చ విద్మహే కాళేశ్వరై చ విద్మహే ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. ఈ తల్లిని ధ్యానించడం వలన శత్రువులందరినీ మన నుండి తొలగిస్తుంది. శత్రువులు లేకుండా చేస్తుంది. మనకి ధన ఆదాయాన్ని పెంచుతుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. కాబట్టి మాస్టర్స్, అనేక రూపాలలో ఉన్న ఆ మహాతలి యొక్క శక్తిని మనమందరము గ్రహిద్దాం, స్వీకరిద్దాం. హాయిగా మన ధ్యానాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మన శ్వాసతో మనం కూడి ఉందాం. మన హంసతో మనం కూడి ఉందాం. ఆ మహాతల్లి శక్తిని గ్రహిస్తూ ఉందాం. ఆది అంతము లేనిది ఆ తల్లి. ఎంత చక్కని దానవమ్మా తల్లి మీరు. ఆ మాతన ఆ మాతని దర్శించే భాగ్యాన్ని కలిగించుకుందాం. మన లోపటి ప్రయాణం ద్వారా ఆ మాతని దర్శించుకుందాం. ఈ మనోనేత్రముతో ఆ తల్లి దర్శనాన్ని సంప్రాప్తింపజేసుకుందాం. ఆ మహాతల్లి ఎనర్జీస్తో కూడి ఉందాం. ఆ బ్రహ్మచారిణి దేవి యొక్క, బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శక్తిని మనలో స్థితం చేసుకుందాం. హాయిగా ధ్యానిస్తున్నాం ఫ్రెండ్స్. హాయిగా ధ్యాని. ఆ మహాతల్లి యొక్క శక్తిని మన నరాల్లో నింపుకుందాం. చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందుదాం. ఉన్నత శిఖరాలను చేరుకుందాం. ఆ ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాం. ఆత్మ జ్ఞానాన్ని పొందుదాం. బ్రహ్మ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఎల్లప్పుడూ మనతో మనం కూడి ఉందాం. మన శ్వాసలోనే అంతా ఉందని,
అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా అందులోనే ఉన్నాయని గ్రహిద్దాం. హాయిగా ధ్యానిద్దాం. హాయిగా ఎంతో చక్కగా ప్రశాంతంగా ధ్యానిస్తున్నాం మాస్టర్. ప్రశాంతంగా కేవలం శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యాసని అలాగే కొనసాగిద్దాం. ఆ బ్రహ్మచారిణి యొక్క శక్తికి, ఆ బాలా త్రిపుర సుందరి మాత యొక్క శక్తిని మనందరికీ అందించినందుకు ఆ మహాతల్లికి శివశక్తి స్వరూపులైన ఆ దంపతులకి నమస్కరించుకుందాం. పాదాభివందనము చేసుకుందాం. శరణాగతిని పొందుదాం. ధ్యానాన్ని, ఆ శక్తిని మనలో స్థితం చేసుకుందాం. హాయిగా ధ్యానిద్దాం. శివపార్వతులిద్దరికీ, ఆ ఆదిశక్తికి, ఆ పరాశక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. హాయిగా హాయిగా ఎంతో హాయిగా చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానంలోంచి మెల్లిగా, చాలా మెల్లిగా హాయిగా లోపటి ప్రపంచం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చే ప్రయత్నాన్ని చేద్దాం మాస్టర్. చక్కగా ధ్యానం కొనసాగించే వాళ్ళు కొనసాగించండి మాస్టర్స్. ఈ ధ్యానాన్ని మనకి అందించిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ ధ్యానానికి సహకరించిన మన పరిస్థితులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ కాలానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ నవరాత్రి సమయాల్లో ధ్యానించే అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. ముఖ్యంగా ఈ దేహంలో ఉన్న పరమాత్మకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ధ్యానానికి ఉపక్రమింపజేసిన ఈ శరీరానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. హాయిగా ఈ బయట ప్రపంచంలోకి వస్తూ చక్కగా ధ్యానించాం మాస్టర్స్. చక్కగా ధ్యానించాం. మన ఈ రెండు అరచేతులని చక్కగా కళ్ళ మీద పెట్టుకుని ఈ బయట ప్రపంచంలోకి వద్దాం మాస్టర్. ఫైవ్, 4, 3, 2, 1, 0. ధ్యానించే వాళ్ళు చక్కగా ధ్యాన స్థితిలోనే ఉండండి మాస్టర్. తధాస్తు తధాస్తు తధాస్తు. స్వస్తి స్వస్తి స్వస్తి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.